అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు హాట్ కామెంట్లు చేశారు. ఎమ్మెల్యేలకు సీల్డ్ కవర్లో ఇచ్చే నివేదిక ద్వారా వారికి అద్దంలో చూపిస్తున్నారని అన్నారు. 95 నుంచి 96 మాదిరిగానే నిక్కచ్చిగా ఉంటారని, మారకపోతే వాళ్ళకే నష్టమని హెచ్చరించారు. మొత్తం 9 పారామీటర్స్ లో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నారని, వారికి తెలియని ఇంకొన్ని పారామీటర్లు కూడా తన వద్ద ఉన్నాయన్నారు చంద్రబాబు. ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతి వస్తున్నారని, అతన్ని 3 సార్లు ఏపీకి తీసుకొచ్చిన ఘనత తనదే అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ లో ఒకప్పుడు జూబ్లీహిల్స్ దాటితే మొత్తం అడవిలా ఉండేదన్నారు. 1982లో ఇప్పుడు బాలకృష్ణ ఉంటున్న ఇంటి స్థలంలో తనకు ఇల్లు కట్టిస్తానని ఎన్టీఆర్ చెప్పారని, అప్పుడు నేను మంత్రిగా ఉండి స్థలం చూడటానికి వెళ్తే మొత్తం అడవిలా ఉందని గుర్తు చేసుకున్నారు. ఇక్కడికి ఆటోలు కూడా రావని పెద్దాయనితో సున్నితంగా వద్దని చెప్పారని అన్నారు. ఆ తర్వాత అక్కడ బాలకృష్ణకు ఇల్లు కట్టించిచ్చారని చెప్పారు. 4 ఏళ్లలోనే అక్కడి పరిస్థితులు చాలా మారిపోయాయన్నారు. అమరావతి అభివృద్ధిలోనూ ఇలాంటి గణనీయమైన మార్పులే ఉంటాయన్నారు చంద్రబాబు. వైసీపీ విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్చాట్ చేసిన ఆయన ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతున్నామని, సమస్యలు ఇంకా చాలా ఉన్నాయన్నారు. కేంద్రం సహకారంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పారు. 2-3 ఏళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందన్నారు చంద్రబాబు. అమరావతి దారుల్ని జాతీయ రహదారికి అనుసంధానిస్తున్నామని తెలిపారు. అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయము వస్తుందన్నారు. మీడియాతో చిట్చాట్లో ఏపీ సీఎం చంద్రబాబు కమెంట్ల గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకి లైవ్ లో అందిస్తారు. ప్రసన్న, సీఎం చంద్రబాబు అసెంబ్లీ మీడియా చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఎమ్మెల్యేలకు ఇచ్చే రిపోర్ట్స్కి సంబంధించి, అంటే 9 పారామీటర్స్లో ప్రస్తుతం ఎమ్మెల్యేలకి రిపోర్ట్స్ ఇస్తున్నాము, ఆ 9 పారామీటర్స్ని వాళ్ళకి సీల్డ్ కవర్లో పెట్టిస్తున్నాం అన్న అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు పరిధిలో ఆయా ఎమ్మెల్యేలతో, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీలతో కలిసి సీఎం చంద్రబాబు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత లోకేష్ వాళ్ళతో ఆత్మీయ సమావేశాలు, డిన్నర్ మీటింగ్స్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. అంటే ఓవరాల్గా ఒక లాంగ్ విజన్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికలే ప్రధాన టార్గెట్గా ఈ సమావేశాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు ఒక 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇందాక చిట్చాట్లో కూడా అదే రకమైన కామెంట్స్ చేయడం జరిగింది. నేను గతంలో 95, 96 టైంలో ఎంత స్ట్రిక్ట్గా సీఎంగా వ్యవహరించానో ప్రస్తుతం కూడా అదే తరహా నిక్కచ్చిగా వ్యవహరిస్తాను. ఇవే అంశాలని ఎమ్మెల్యేలు ప్రజలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, కార్యకర్తల దగ్గరికి వెళ్తున్నారా లేదా, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు జనంలోకి వెళ్తున్నాయా లేదా, ప్రభుత్వ కార్యక్రమాలని ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఏ రకంగా జనం దగ్గరికి తీసుకెళ్తున్నారు, ఇవన్నీ కూడా పారామీటర్స్ ప్రధానంగా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక నివేదిక ఇస్తూ ఉన్నారు. ఆ నివేదికలో మంచి చెడులు ఎమ్మెల్యేలు బేరీజ్ వేసుకుని వాళ్ళు మారితే మంచిది, లేకపోతే ఎమ్మెల్యేలకే నష్టం అనే అభిప్రాయాన్ని ప్రధానంగా సీఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. అంటే సీఎం చంద్రబాబు మాటలను బట్టి చూస్తే కొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా తమ పనితీరు పూర్తిగా మార్చుకోలేదు. గత 6 నెలల నుంచి ఎమ్మెల్యేల పనితీరు మీద సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసి గతంలో, అంటే ఒక నెల రోజుల క్రితం 1-to-1 మీటింగ్లు కూడా ఏర్పాటు చేశారు. సుమారు 20-30 మంది ఎమ్మెల్యేలతో 1-to-1 మీటింగ్లు కూడా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు అందరూ అందుబాటులో ఉంటారు కాబట్టి 1-to-1 మాట్లాడుతున్నారు, ఆయన పార్లమెంటు పరిధిలో కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 20 నెలల కాలంలో ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఒక 18 నెలల రిపోర్ట్ ఎమ్మెల్యేల దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ను వాళ్ళు చూసుకుని వచ్చే 6 నెలల్లో మారితే మంచిది, లేకపోతే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదని చాలా సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ అదే విషయాన్ని ఇప్పుడు మనకి చిట్చాట్లో కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే ఒక రకంగా ఎమ్మెల్యేలు తమ పనితీరు స్పష్టంగా మార్చుకోవాలి, లేకపోతే కనుక అనవసర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వచ్చే ఎన్నికలకి కాన్సన్ట్రేట్గా ముందుకెళ్లాలంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేలు మారాలి, లేకపోతే ఎమ్మెల్యేలు మార్చాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు మాటలను బట్టి మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఓవరాల్గా ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి ఆయన చిట్చాట్లు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు బడ్జెట్కి సంబంధించి ఇప్పుడిప్పుడే రాష్ట్రం గాడిలో పడుతుంది. కేంద్రం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి. ఒక 2-3 సంవత్సరాల్లో అమరావతి రూపురేఖలు కూడా మారే అవకాశం ఉంది. అంటే మెయిన్ కనెక్టివిటీ గురించి మాట్లాడారు. హైదరాబాద్తో పోలుస్తూ హైదరాబాద్ బంజారాయిల్స్, జూబ్లీహిల్స్లో ఒకప్పుడు ఎలాంటి కనెక్టివిటీ ఉండేది కాదు, రవాణా సౌకర్యాలు కూడా తక్కువగా ఉండేవి. తాను ఇల్లు కట్టుకున్నప్పుడు కేవలం కొన్ని ఇళ్ళు మాత్రమే అక్కడ ఉండేవి. గ్రాడ్యువల్గా ఒక 20 ఏళ్ళ నుంచి డెవలప్ అవుతూ వచ్చింది. అదే పరిస్థితి ప్రస్తుతం రేపు అమరావతిలో కూడా కనిపిస్తుంది. 3 ఏళ్లకి హైవేస్ కనెక్ట్ చేయడం, అదేవిధంగా అమరావతిలో బిల్డింగ్స్, ఇతర సౌకర్యాలు రావడం వల్ల అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా బడ్జెట్లో అటు రాయలసీమకు కానీ వైజాగ్ ఎకనామిక్ జోన్కి కానీ కేటాయింపులు బాగున్నాయన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.
ఓకే ప్రసన్న.